హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మోమ్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. సో ఈరోజైతే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఎందుకైతే వచ్చేసాను. అదేంటి అంటే రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్కడ చూసినా ఇన్విజిబుల్ జ్యువెల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో నేనైతే ఇంట్లోనే రెడీ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. లో కాస్ట్లో హ్యాండ్మేడ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో వాటి కోసం కొన్ని మెటీరియల్స్ మీషో నుంచి కూడా తీసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే ఇది నా ఇయర్ రింగ్స్ అండి. ఇవి చాలా హెవీగా ఉన్నాయనేసి దాని కింద ఉన్న లాకెట్ లాగా రెడీ చేసుకున్నాను. ఇంకా ఈ బీడ్స్ ఇవన్నీ అయితే కానీ నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. వీటిని క్రిమ్ బీడ్స్ అంటారు. ఇంకా ఇవి దీనికి కావాల్సిన వైర్ మెటీరియల్స్ అన్నీ కూడా మీషోలోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా వేసేసుకొని ఇంకా ఈ క్రిమ్ బీడ్స్ని ప్రెస్ చేయాలన్నమాట. అంతే, చాలా ఈజీ. ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదనమాట. ఇవి నెక్స్ట్ కూడా మీకు మళ్ళీ దేనికైనా యూజ్ అవుతాయి. మనం ఇది ఓన్లీ గోల్డ్ జ్యువెలరీనే కాదనమాట, మనము కావాలనుకుంటే సిల్వర్ది కూడా చేసుకోవచ్చు. ఇదైతే కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ క్రిమ్ బీడ్స్ వల్ల ఏంటంటే మనకు లాకెట్ వేసాం కదా, పెండెంట్ అనేసి మూవ్ అవ్వదన్నమాట. ఇంకా దీన్ని ఇంకొంచెం హైలైట్ చేద్దాం అనేసి నా దగ్గర ఉన్న ఈ బీడ్స్ ఉన్నాయన్నమాట. ఈ బీడ్స్ని వేసి నేను దాన్ని లాక్ చేసేసాను. సో మనమైతే ఇక్కడ ఇంకా రింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇవి జంప్ రింగ్స్ అంటారు. వీటిని ఒక 3-4 మనకు సైజుకి తగ్గట్టుగా కట్ చేసుకొని వైర్కి వేసేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ, సింపుల్గానే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కువ మెటీరియల్స్ కూడా ఏమక్కర్లేదు అనమాట. జస్ట్ కట్టర్ అవి ఉంటే సరిపోతుంది. ఇంకా దీనికి కూడా మనం ఒక క్రిమ్ బీడ్ వేసి ఇది బయటికి రాకుండా ఇలా లాక్ చేసేస్తున్నాము. జస్ట్ ప్రెస్ చేస్తే చాలన్నమాట, ఇంకా సరిపోతుంది, లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా అవి బయటికి రావు రింగ్స్ కూడా. సో చాలా ఈజీ అండి రెడీ చేసుకోవడం. మనకు జస్ట్ మోడల్ తెలిస్తే చాలు, మనం దానికి కావాల్సిన మెటీరియల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హుక్ వేయడానికి కూడా మనం ఇంకొక సైడ్ హుక్ వేసి దానికి కూడా ఒక క్రిమ్ బీడ్ వేసి దాన్ని మనం ప్రెస్ చేస్తామన్నమాట. సో ఆ వైర్ అయితే అందులో నుంచి తీసుకోవాలి, క్రిమ్ బీడ్లో నుంచి బయటికి తీయాలి. సో దట్ మనం అక్కడ ప్రెస్ చేసేస్తే ఇంకా అది ఓపెన్ అవ్వకోకుండా లాక్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ. సో నేనైతే 2 అయితే చేశాను అనమాట, రెడీ చేసుకున్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా రెడీ అయిపోయినట్లే, ఇంకా ఈ జ్యువెలరీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంతే అండి, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక 10 మినిట్స్లోనే రెడీ అయితే అయిపోతుంది. సో నేను ఇంకొక సెట్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా అంతే, నేను ఇంట్లో ఉన్న వాటితోనే మెటీరియల్స్తోనే రెడీ చేసుకున్నాను. మనకి ఎంత కావాలో వైర్ మాత్రం మనము లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. నెక్కి ఎంతవరకు కావాలనుకుంటున్నామో ఫస్ట్ అది మెజర్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఇంకా అలాగే మనకు రింగ్స్ ఎన్ని కావాలనేది జాయిన్ చేసుకోవడము కూడా దాన్ని బట్టి జాయిన్ చేసుకోండి. అంతే అనమాట, సేమ్ ప్రాసెస్ అలాగే రెడీ చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడము. సో ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఒక క్రీమ్ బీడ్ వేసుకున్నాను. ఇంకా అలాగే సైడ్స్ కోసం అనేసి ఇలా చిన్నవి ఓవెల్ షేప్లో ఉన్నవి అయితే వేసుకున్నాను అనమాట, పెండెంట్కి సైడ్స్కి రావడానికని. సో 4 వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఎడ్జెస్లో ఇంకో క్రీమ్ బీడ్ వేసి ఆ వైర్లో నుంచి మనం అది తీసి ప్రెస్ చేసేయాలి. ఇంకా అంతే. దానికి మనం ఈ రింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ రింగ్స్ని అయితే అటాచ్ చేసేసాను అనమాట. సో రెడీ అయిపోయింది, అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.